హాయ్ అండి. ఈరోజైతే మేము పూర్ణాలు చేసుకున్నామండి. ఎలా చేసుకున్నామో చూసేయండి మరి. ఫస్ట్ అయితే మినపప్పు తీసుకున్నామండి. తర్వాత పచ్చెనగపప్పు ఉంది కదండి, అది కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా అవ్వాలండి. నెక్స్ట్ ఒక బెల్లం కుంది దాంట్లో వేసేయాలండి. అది బాగా మెదిపిన తర్వాత కొంచెం సేపు గ్యాస్ మీద పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు మెదపాలండి. ఈలోగా మనం మినపప్పు మిక్సీ పడదామండి. మనం పూర్ణాలు వేసుకుంటాం కదండి, దానికి తగ్గట్టు అలా అలా నూరుకుంటే సరిపోయిద్దండి. ఇలా నేను చూపించిన విధంగా ఉండాలండి. నెక్స్ట్ అయితే బియ్యం పిండి తీసుకుందామండి. అది వచ్చి నా మొహం మీద పడిందండి, అందుకే నేను మొహం అలా పెట్టాను, ఏమనుకోమాకండి. చూడండి, మినపప్పు ఉంది కదండి, దానిలో వేసి బియ్యం పిండి మనకి సరిపడా కలుపుకోవాలండి. దాని నెక్స్ట్ వచ్చేసి తినే సోడా ఉంటుంది కదండి, అది కూడా లైట్గా వేసేయాలండి. నేను ఇందాకే మినపప్పులో కొంచెం ఉప్పు వేసానండి, సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాలక్కాయలు ఉన్నాయి కదండి, అవి పచ్చెనగపప్పు కొంచెం దగ్గర పడిన తర్వాత ఆ యాలక్కాయ కొంచెం పౌడర్ వేసుకొని బాగా మెదపాలండి. ఆ స్మెల్కే టేస్ట్ చాలా బాగుండిద్దండి. యమ్మీ యమ్మీగా చాలా టేస్ట్గా ఉండిద్దండి. చూడండి ఎలా ఉందో, చూసారు కదండి. ఇలా కొంచెం దగ్గర పడినంతసేపు అలా కలుపుతూ ఉండాలండి, గ్యాస్ మీద పెట్టి హై ఫ్లేమ్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయిలో తగినంత ఆయిల్ వేసి బాగా వీటెక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం పచ్చెనగపప్పు ఉంది కదండి, అది చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా ఉండాలండి. నేను చేసిన విధంగా ఇలా ఉంటేనే కొంచెం బాగుండిద్ది. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదండి. ఇప్పుడు ఆ ఉండను తీసుకొచ్చి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ బాల్స్ తీసి దాంట్లో వేసి వేడివేడిగా కాగే నూనెలో వేయాలండి. అంతే పూర్ణాలు. మీకు కుదిరితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వారు అడిగారు కాబట్టి నేను చేశానండి. మా వారికంటే చాలా ఇష్టం అండి పూర్ణాలంటే. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. మా హస్బెండ్కి ఇచ్చానండి, ఎలా ఉందో ఏంటో చెప్తారు చూడండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా బాగుందని చెప్పారండి. బాయ్ బాయ్.